పార్టీ పెట్టి ఏం చెప్తారు? ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా తెలంగాణకి? అవన్నీ ఇస్తే అప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారా? అవన్నీ కార్పొరేషన్స్. సెక్షన్ 10 వచ్చేటప్పటికి యూనివర్సిటీలు, మరి చెన్నారెడ్డిది, ఇవన్నీ తెలంగాణ కావాలంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తే ఏమంటది? మాకు ఇచ్చేయండి అంటది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ, లేకపోతే 2 చోట్ల పోరాడచ్చు, ఎక్కడిదక్కడ 2 కాళ్ళ సిద్ధాంతం నడవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టేటువంటి తెలుగుదేశం పర్లేదు మాకు ఇచ్చేసేయండి అంటే ఈయన పర్లేదు లేని తీసేసుకోమంటారా తెలంగాణ కోసం? అప్పుడు ఆంధ్రాలో ఒప్పుకుంటారా? లేదా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏమని అడుగుతుంది? మాకు అక్కర్లేదులే తీసుకుపోండి మీరు అని చెప్తుందా? అప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా? సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల ఆస్తులు, లేకపోతే సెక్షన్ 11లో చెప్పేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మాకు అక్కర్లేదులే మీరు అటు పెట్టుకోండి అని చెప్తారా? అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు చెబితే అక్కడికి గెలవగలుగుతారు, వాళ్ళు యాక్సెప్టబుల్ అవుతారా? అలా కాదని ఇచ్చేస్తే అక్కడికి ఆంధ్రాలో యాక్సెప్టబుల్ అవుతుందా? ప్రాంతీయ పార్టీకి వచ్చేటప్పటికి ఆ సమస్య ఉంటుంది. కానీ మరొక కోణంలో చూస్తే టార్గెట్ బీఆర్ఎస్ అని అనుకున్నప్పుడు లాంగ్ స్టాండింగ్ వ్యూహంలో బీజేపీ, టీడీపీ తెలంగాణలో ఎందుకు కలవకూడదు? టార్గెట్ బీఆర్ఎస్ అనేటటువంటి కాన్సెప్ట్ కాంగ్రెస్ చేస్తుంది. అవును, కాంగ్రెస్ ఎలాగా చేస్తుంది, భారతీయ జనతా పార్టీ చేయట్లా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీది ఒక సంప్రదాయం ఉంది. ఎవరైనా సరే పార్టీ నుంచి బయటికి రావాలంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి రావాలి, వాళ్ళ ఫార్ములా.